హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో పైపింగ్ ఎలా వేసుకోవాలి వీడియోలో క్లియర్గా చెప్తానండి. స్ట్రైట్ పీస్తో పైపింగ్ ఎలా వేసుకోవాలి, ఈ పీస్తో స్ట్రైట్గా, క్రాస్ పీస్ కాదు. నెక్కు కూడా అదే విధంగా నెక్కు కూడా. నడుము కంటే ఓకే, స్ట్రైట్ పీస్ బాగానే వస్తుందండి, నెక్కకు రావట్లేదు అంటున్నారు. ఒకవేళ నేను చూపిస్తానండి చిన్న చిన్న టిప్స్. మీకు ఒకవేళ రాకపోతే వీడియో చూడండి అనమాట. వీడియో చూసేటప్పుడు మొత్తం చూడండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా యూజ్ ఉండిద్దండి, కంటెంట్ చాలా బాగుంటుంది. ఓకేనా, మీరు ఒకసారి చూడండి. ఓకే, మొత్తం స్టిచ్ చేసేసానండి. మొత్తం బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్ చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి వేసేసి నెక్కకి మనం పైపింగ్ వేసిన తర్వాత షోల్డర్ జాయింట్ చేస్తాం. ఓకేనా, స్ట్రైట్ పీస్ తీసుకోండి. ఈ విధంగా 1 ఇంచ్ ఉండాలి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, 1 ఇంచ్ ఉందా లేదా ఒకసారి చూడండి. 1 ఇంచ్ తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా, ఒక పైపింగ్ థ్రెడ్ తీసుకుని పైపింగ్ థ్రెడ్కి ఒక ముడి వేయండి. ఓకేనా, చివరిలో ఒక ముడి వేయండి, ఎందుకంటే మనం లాగిన రాకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఒక ముడి వేసేయండి. ముడి వేసి సింగిల్ పాదం పెట్టండి. సింగిల్ పాదం ఉంటే సింగిల్ పాదం పెట్టండి, లేదా మీది ఫోల్డింగ్ మిషన్ లేకపోతే స్పీడ్ మిషన్ అయితే 3-in-1 ఫుట్ వాడండి, చాలా బాగుంటుందండి. 3-in-1 ఫుట్ వాడండి. ఓకేనా, ఇట్లా ఫోల్డింగ్లో మధ్యలో థ్రెడ్ పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఓకే, ఫోల్డ్ చేసి రెండింటి మధ్యలో ఇలా పట్టుకుని ఫోల్డ్ చేయండి. వెనక్కి కూడా ఇలా పట్టుకుని లాగుతూ ఉండండి, చాలా నీట్గా వస్తుంది. థ్రెడ్ పక్కనే పడుతుంది, చాలా అందంగా వస్తుందండి. ఓకేనా, ఇలా లాగుతూ ఉండండి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసేయండి. ఓకేనా, స్టిచ్ చేసేసి ఒక్క 1/4 ఇంచ్ ఉంచి కట్ చేసేయండి అండి. ఓకేనా, ఎందుకు 1 ఇంచ్ తీసుకున్నామంటే మనం అడ్జస్ట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకు 1 ఇంచ్ తీసుకున్నాం. ఫోల్డ్ చేస్తే 1/2 ఇంచ్ అయిపోతుంది. ఇప్పుడు 1/4 ఇంచ్ తీసేసి ఒక్క 1/4 ఇంచ్ ఉంచండి, నీట్గా ఉంటుంది. 1/4 ఇంచ్ ఉంటే సరిపోయింది. నెక్ పార్ట్ స్టిచ్ చేసినా 1/4 ఇంచ్ స్టిచ్ చేస్తేనే సరిపోద్దండి, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ ఉందని చెప్పి ఎక్కువ స్టిచ్ చేస్తున్నారు, అలా నీట్గా ఉండదు, అందంగా ఉండదు. కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఓకేనా, ఈ విధంగా చూడండి, మొత్తం ఇదే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నెక్కకు ఒక్కసారి ఉక్సులు పట్టి కాజా పట్టిని ఏం చేస్తారంటే చెక్ చేయండి, కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకుంటే, ఎందుకంటే ఉక్సులు పట్టి కాజా పట్టి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఇది ఒక టిప్. ఓకేనా, మీరు ఎలాంటివి ఫాలో అవ్వండి. ఎందుకంటే ఉక్సులు పట్టి కాజా పట్టి ఎక్కువ తక్కువ వస్తుందండి అంటున్నారు. ఎందుకు వస్తుంది? చెక్ చేసుకోకుండా చేస్తే వస్తుంది మనకి, అంతే. చెక్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. తర్వాత ఇప్పుకునే కంటే ముందే చెక్ చేసుకోవడం బెటర్ కదా. ఓకేనా, కొంచెం చేసే పని ఒక ప్రొసీజర్లో ఫాలో అవ్వండి. ఒకసారి చెక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నడుముకి వేసేయండి. ఇదే విధంగా నడుముకి కూడా వేసేయండి. నడుముకి వేసేటప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోండి. ప్లస్ రావట్లేదండి చంకలో, లేకపోతే ఇలా ఎక్కువ తక్కువ వస్తుంది అంటున్నారు. ఎందుకు వస్తుంది? ఇలా చెక్ చేసుకుంటే రాదు. ఓకే, ప్రతిదీ ఫాలో అవ్వండి. ఓకేనా, ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి కంటెంట్ ఉందండి. నేను ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు కూడా చెప్తాను. ఎవరైనా క్లాసులో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, చూడండి, ఇలా కట్ చేసేసిన తర్వాత క్రాస్ పీస్ తీసుకున్నాను. ఓకేనా, ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు మనం తీసుకుంది స్ట్రైట్ పీసే అయినా కానీ క్రాస్ పీస్ తీసుకోవాలి. లైనింగ్ వచ్చేసరికి క్రాస్ పీస్ తీసుకోవాలి. తీసుకుని ఈ విధంగా క్రాస్గా ఒక స్టిచ్ చేయాలి. చూడండి, క్రాస్గా వేయాలి. క్రాస్గా వేయటం రావట్లేదు, చూడండి, ఈ విధంగా క్రాస్గా వేయాలి. చూడండి, ఇది ఇలా రావాలి. ఓకేనా, ఇప్పుడు నెక్ పార్ట్కి వేసేద్దాం. ఇప్పుడు నెక్ పార్ట్కి వేసేటప్పుడు చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇలా పెట్టేసుకుని 1/4 ఇంచ్, ఇటుకి 1/4 ఇంచ్ ఉండాలి. యాక్చువల్గా మనం ఎలా కుట్టామో అలాగే ఉండాలన్నమాట. బయటికి 1/4 ఇంచే ఉండాలి. ఇటువైపు ఎక్కువ క్లాత్ ఉండాలి. మనము జాయింట్ చేసింది పైకి కనిపించాలి. ఓకేనా, ఈ విధంగా చూడండి, ఇలా 1/4 ఇంచ్ వేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇటువైపుకి ఉండాలి, బ్లౌజ్ వైపుకి. ఓకేనా, నెక్ వైపుకి కాకుండా ఇటువైపుకి ఉండాలి. ఈ విధంగా పెట్టేసేయండి. ఓకే, ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసేయండి. లైనింగ్ తిప్పండి. ఎందుకు తిప్పమంటున్నానంటే మనం వేసింది టిష్యూ క్లాత్, అది రఫ్గా ఉంటుంది. సీజన్ బట్టి డ్రెస్ మార్చాం కదా మనం, అందుకు ఏంటంటే వేసుకోలేము, ఎక్కువసేపు ఒంటి మీద ఉంచుకోలేము. అందుకు ఇలా వేస్తే ఏంటంటే కంఫర్ట్గా ఉంటుంది, వేసుకున్నది ఉంచుకోగలుగుతాం అనమాట. ఓకేనా, అది యూజ్. కాటన్ పీస్ తిప్పితే చాలా నీట్గా ఉంటుంది. ఎక్కువ బ్లౌజులు తిప్పరండి, చూస్తాను కదా నా దగ్గర మెజర్మెంట్కి వచ్చిన బ్లౌజులు, కానీ అదే టిష్యూ తిప్పేసి ఉంటారు. చాలా ఎక్కువసేపు ఉంచుకోవట్లేదు అంటే, ఒకటి అలా ఉంచుకోవడం వల్ల ఎవరు కుట్టారని అడగడానికి అవకాశం ఉంటుంది, ఒకటి ప్లస్. ఇంకోటి ఏంటంటే కంఫర్ట్గా ఫీల్ అవుతారు, తీసేయకుండా వెంటనే ఫంక్షన్ అయిందా తీసేయకుండా అలా ఎక్కువసేపు ఉంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట, కంఫర్ట్గా ఉంటే. ఇప్పుడు హెమ్మింగ్ కానీ చేసుకోవాలంటే చూడండి, ఇలా ఫోల్డ్ చేసి 1/4 ఇంచ్కి ఇంకొక స్టిచ్ చేయండి. ఓకేనా,
ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ చేస్తే ఏంటంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదా మనం హెమ్మింగ్ చేయము కుట్టేస్తామంటే కుట్టేయచ్చు. చూడండి ఇలా పావించికి సర్దుకుంటూ వేయండి. నీట్గా పావించే ఉండాలి, బయటికి ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే ఏమవుతుంది అని డౌట్ రావచ్చు. ఎక్కువ ఉంటే ఏమవుతుంది, స్టిచ్ లైన్గా పడదనమాట. మనం అటు తిప్పి స్టిచ్ చేసుకుంటాం కదా, అప్పుడు లైన్గా పడదు. ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఏం ఉంచకండి, నీట్గా ఉండదు. అంటే బయటకు వచ్చేసినట్టు ఉంటుంది. ఫోల్డ్ చేసినప్పుడు బయటకు లైనింగ్ కొంచెం కనిపిస్తుంది, అలా ఉంటుంది అనమాట. ఓకేనా, అందుకు అలా చేయకండి. ఇలా మొత్తం తీసేసి చూడండి ఇలా ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ చేయండి, లేదా హెమ్మింగ్ చేయండి. మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఒకసారి ఐరన్ రుద్దండి అనమాట, నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ చేసేసుకోండి. స్టిచ్ వద్దు అంటే హెమ్మింగ్ చేయండి, చేతి పని చేసేయండి. ఓకేనా, ఇదే విధంగా ఇప్పుడు నార్మల్ పాదం మార్చేసి ఇప్పుడు నార్మల్గా స్టిచ్ వేయాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్లో మనం పావించి స్టిచ్ చేసుకున్నాం కదా, దీనికి క్లాత్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనుకుంటే చూడండి కాట్లు పెట్టండి. క్రాస్గా పెట్టాలి. కాట్లు పెట్టేటప్పుడు క్రాస్గా ఈ విధంగా పెట్టండి. ఓకేనా, క్రాస్గా ఈ విధంగా పెట్టేసేయండి. పెట్టేసి గోరుతో రఫ్ చేయండి. గోరుతో రఫ్ చేసి ఎక్స్ట్రా ఏమన్నా అనిపిస్తుంది అంటే తీసేయండి. ఎంత క్లాత్ వద్దు అనుకుంటే కట్ చేసేయండి. ఓకేనా, ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవడానికి క్లాత్ ఉంటే చాలు. ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేయండి. ఓకేనా, ఒకసారి చూపిస్తా చూడండి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేస్తే నీట్గా ఉంటుంది. ఎడ్జ్ మీద పడాలి. ఓకే, పావించి గ్యాప్తో నీట్గా స్టిచ్ పడాలి. సర్దుకుంటూ దేన్ని లాగొద్దు. చివరికి వచ్చిన తర్వాత ఫోల్డ్ చేయండి. చూడండి లోపలికి ఫోల్డ్ చేయండి. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. ఓకేనా, ఇలా స్టిచ్ చేసేయండి. రఫ్ తీసేయండి. ఓకే, ఇదండి నీట్గా వస్తుంది. లెగకుండా ఉంటుంది. లెగుస్తుందండి బాగోట్లేదు అంటున్నారు. ఎందుకు, మనం స్టిచ్ చేసేదాన్ని బట్టి, కాట్లు పెట్టేదాన్ని బట్టి. ఇప్పుడు దీన్ని కూడా స్టిచ్ చేసేసేయండి. ఓకేనా, ఈ విధంగా నడుము దగ్గర కూడా స్టిచ్ చేయండి, లేదా హెమ్మింగ్ చేయండి, మీ ఇష్టం. ఓకే, మీకు ఏది నచ్చితే అది చేయండి. ఓకేనా, ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసుకున్నాక హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఈ విధంగా వేసేసాం. చూడండి నీట్గా వచ్చింది. ఇలా నీట్గా ఉంటుందండి, అందంగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్నప్పుడు నెక్ వైపు నుంచే షోల్డర్ జాయింట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది బాగా నెక్ వైపు నుంచే జాయింట్ చేయాలి. చూడండి రెండు సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని కొంచెం పాదం పైకి లేపి సూది గుచ్చేసి రఫ్ లాగి మళ్ళీ ముందుకు రండి. అంటే ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళి అట్లా రండి. అట్లా వస్తే ఏమవుతుందంటే షోల్డర్ రెండు సమానంగా ఉంటాయి. లేకపోతే ఏమవుతుందంటే ఒకటి ఎక్కువ తక్కువ ఉంటుంది అనమాట, అందంగా ఉండదు. మీరు ఎప్పుడైనా గమనిస్తే అలా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే రెండు సమానంగా పట్టుకుని ఈ విధంగా పట్టుకుని పాదం పైకి లేపేసి లోపలికి పెట్టి సూది గుచ్చేసి వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళి ముందుకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్పాలంటే బైక్ స్టార్ట్ చేసిన వెంటనే వెనక్కి ఒకటి ఇట్లా ఇచ్చి ముందుకు వెళ్తాం, అంతేగాని ఒకసారి డైరెక్ట్గా ముందుకు వెళ్ళాం కదా. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ అట్లా అనమాట. కొన్ని టిప్స్ ఉంటాయండి, వాటిని ఫాలో అవ్వండి, ఒకేలాగా కాకుండా. ఇప్పుడు చూడండి షోల్డర్ జాయింట్ చేసేసి ఓవర్ లెగ్ చేసేసాను. హ్యాండ్ ఎలా జాయింట్ చేయాలని డౌట్ వస్తుంది. షోల్డర్ ఖర్చు బ్యాక్కే చూడాలండి, గుర్తుపెట్టుకోండి. షోల్డర్ ఖర్చు మాత్రం బ్యాక్కే చూడాలి, ఫ్రంట్ పార్ట్ వైపు చూడకూడదు. ఓకేనా, ఈ విధంగా పెట్టేసేయండి. షోల్డర్ రెండు సమానంగా ఉన్నాయా లేదా ఒక్కసారి చెక్ చేయండి. ఎందుకంటే హ్యాండ్ జాయింట్ చేస్తాం, చేసిన తర్వాత షోల్డర్ ఎక్కువ తక్కువ వస్తే బాగోదు. ఒకసారి చూడండి, ఏం బాగానే ఉంది, జస్ట్ చిన్నది. ఓకేనా, చూసి ఈ విధంగా పెట్టేసుకుని హ్యాండ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. హ్యాండ్ దీనిదేనా కాదా, ఫ్రంట్ కాటన్ ఉంది అంటే ఇది కాదు హ్యాండ్. ఓకేనా, ఇంకొక హ్యాండ్ తీసుకోండి, చెక్ చేయండి. అంటే చూడండి కాటన్ ఉంది, ఫ్రంట్ ఉంది, ఓకే ఇదే హ్యాండ్. రివర్స్ చేసి సెంటర్ కాట్ ఉంది కదా, షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి స్టిచ్ చేసేయండి. సెంటర్కి 1/2 ఇంచ్ స్టిచ్ చేయాలండి. షోల్డర్కి 1/2 ఇంచ్ స్టిచ్ చేయాలి. హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు కూడా 1/2 ఇంచ్ స్టిచ్ చేయాలి. ఓకేనా, అంతేగాని 1/4 ఇంచ్ స్టిచ్ చేసామనుకో, ఒకవేళ మనము బాత్ చేసి వచ్చిన వెంటనే వేసుకున్నామనుకో తడి మీద, అప్పుడు లాగినప్పుడు ఏమవుతుందంటే పిగిలిపోతూ ఉంటాయి కొన్ని పట్టి. మీరు గమనిస్తే కొత్తవి కూడా అట్లా ఎక్కువ ఉండకూడదు అనమాట. అట్లా చిరిగిపోతున్నాయి, ఎక్కువ రోజులు ఉండవంటే 1/2 ఇంచ్ స్టిచ్ చేసి మనం ఓవర్ ల్యాక్ లేదా చివరిని ఒక స్టిచ్ చేసుకుంటే మళ్ళీ నీట్గా ఉంటుంది. ఓకేనా, అలా చేసేయండి. ఇలా మళ్ళీ సెంటర్ నుంచి మళ్ళీ రివర్స్ చేసి ఈ విధంగా 1/2 ఇంచ్ స్టిచ్ చేయండి. నీట్గా స్టిచ్ చేయాలండి, దేన్ని లాగొద్దు. అందంగా రెండు సమానంగా పట్టుకుని కట్ చేసినట్టు అనిపించాలి. మనం స్టిచ్ చేసిన రెండు సమానంగా ఉండాలి, అప్పుడే చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల కూడా సైడ్కి కూడా మనకి రెండు సమానంగా వస్తాయి. ఇంకో ప్లస్ అది మనకి ఏంటంటే ముందు ఒక్కోసారి లాగేసి సరిపోయిందా లేదా చెక్ చేసుకుని ఇలా చేస్తూ ఉంటాం అనమాట. అలా చేయకుండా ఉండాలి అంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని
స్టిచ్ చేసేయాలి. రెండు సమానంగా ఉన్నాయా లేదా చేసుకోవాలి. ఓకేనా. ఒక హ్యాండ్ అయిపోయింది. రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేయండి. షోల్డర్ కుట్టు బ్యాక్ చూడాలి. ఒకసారి చూడండి బ్యాక్ ఉందా లేదా చెక్ చేయండి. ఓకే. ఒకసారి షోల్డర్ దగ్గర మళ్ళీ కాట్ పెట్టుకున్నాం కదా హ్యాండ్కి, ఆ కాటు షోల్డర్ కుట్టు రెండు సమానంగా పెట్టేసుకుని 1/2 ఇంచ్ స్టిచ్ చేయాలి. ఓకే. 1/2 ఇంచ్ మాత్రం కంపల్సరీ అండి. ఎక్కడ ఎంత స్టిచ్ చేయాలని డౌట్ వస్తుంది, నేను చెప్తాను చూడండి. మీరు నడుము దగ్గర 1/2 ఇంచ్ ఉంచుకుంటే 1/2 ఇంచ్ స్టిచ్ చేయండి. ఓకే. మెడ మాత్రం 1/4 ఇంచ్ స్టిచ్ చేయండి. హ్యాండ్స్ షోల్డర్ మాత్రం 1/2 ఇంచ్ స్టిచ్ చేయండి. ఉక్సులు పట్టి కాజా పట్టి 1/4 ఇంచ్ స్టిచ్ చేయండి. ఓకేనా. ఇలాగనమాట. కొన్ని ఉంటాయి వర్క్ బ్లౌజులు అనుకుంటే 1/2 ఇంచ్ ఉంచండి. హ్యాండ్ కానీ మనం ఉల్టా తిప్పడానికి హ్యాండ్ అలాంటి వాటికి మాత్రం 1/2 ఇంచ్ ఉంచండి. ఓకే. చూడండి కొన్ని గుర్తుపెట్టుకోవాలి, కొన్ని రూల్స్ ఉంటాయండి. ఇలాగే చెయ్యాలి అంతేగాని మనకు వచ్చినట్టు చేస్తాము అంటే నీట్గా రాదు. మీరు ఏంటంటే సగం సగం అనమాట. ఇది రావట్లేదంటే ఇదే చూస్తారు, అట్లా కాదు. దానికి లింక్ అప్ అయి ఉంటుంది ముందుది కూడా. అది కూడా చూస్తే ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది. ఇంకోసారి మిస్టేక్ చేయము. ఇది చూడటం వల్ల ఇది బాగానే చేస్తాం కానీ ఇంతకు ముందు ఏదో మిస్టేక్ అయి ఉంటుంది, ఏదో ఒకటి సంథింగ్ అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఒకరిని ఫాలో అవుతున్నామంటే వాళ్ళని ఫాలో అవ్వాలి. ఓకేనా. నేర్చుకోవాలి. మనకి ఏంటంటే ఒకటి ఎవరిదన్నా అర్థం చేసుకోవడానికి 4-5 రోజులు పడుతుంది. ఎవరిదన్నా ఛానల్ చూసినా ఏదన్నా చూసినా ఎవరన్నా మాట్లాడుతున్నా 4 రోజులు టైం పడుతుంది. అలాంటప్పుడు ఒక్క రోజులో ఎలా వస్తుందండి, వస్తుందా అనుకుంటారు. ఒక్క రోజులో వచ్చిద్ది అంటే మీరు ఎక్కువ చూసి దాన్ని ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చిద్ది. అలానే కష్టం కాదు, అలానే ఈజీ అని చెప్పను. ఓకేనా. ఓకే. చూడండి డబల్ స్టిచ్ చేయండి. షోల్డర్ రెండు సమానంగా ఉన్నాయని చెక్ చేసుకున్నాక హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత ఒక్కసారి షోల్డర్ రెండు సమానంగా ఉన్నాయో లేదో మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రెండో స్టిచ్ చేస్తున్నాం కదా, ఒకవేళ ఏది తక్కువ ఉందో దానికి వేస్తామన్నమాట. అట్లా చెక్ చేసుకుంటాం. ఒకవేళ తక్కువ ఉన్నది ఏమి అడ్జస్ట్ చేయలేం కదా, ఎక్కువ ఉన్నది ఏంటంటే తగ్గిస్తున్నానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇదండి, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ఫ్రంట్ పార్ట్ కూడా ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టానండి. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఫ్రంట్ డాట్స్ ఎలా వేసుకోవాలి, కప్పు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎలా ఉండాలంటే అలా వేసుకోవాలి. ముందు వీడియోలో పెట్టాను చూడండి. ఓకేనా. చూడండి చాలా నీట్గా వచ్చింది. ఓకే. ఆల్రెడీ సైడ్ జాయింట్ ఉందని చెప్పి ఆ సైడ్ జాయింట్ పెట్టలేదు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.